ఫ్లిప్కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యాయి. ఈ సేల్స్లో నాకు తెలిసి ఎక్కువ సేల్ అయితే మొబైల్స్. మీరు మొబైల్ డైరెక్ట్ క్యాష్ తీసుకుంటే పర్లేదు, పాత ఫోన్ ఉంది ఎక్స్చేంజ్ పెట్టి తీసుకుందాము అని మాత్రం ఆలోచిస్తే ఇవి తెలుసుకోకుండా మీరు ఎక్స్చేంజ్ పెడితే లాస్ అయిపోతారు. ఫస్ట్ మనం ఎక్స్చేంజ్ పెట్టిన వెంటనే మనకు అడిగేది ఐఎంఈఐ నెంబర్ కొడతాము. కొట్టిన తర్వాత అది రేట్ ఫిక్స్ చేస్తుంది. తర్వాత మన ఫోను డ్యామేజ్ అయిందా లేదా అని అడుగుతుంది. అవి చెక్ చేసిన తర్వాత మన ఫోను సపోజ్ అన్నీ బాగుండి ఒక 20,000 అంతా కడతాడు. కడితే మనకి 20,000 వచ్చేస్తాయి, ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పి ఆలోచించుకొని మనం వెళ్ళి అక్కడికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మనం చెక్ చేస్తారనుకునే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ బాక్స్ అడుగుతాడు. ఒకవేళ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తే ఐఫోన్ లాంటి ఫోన్స్ కాకుండా మామూలు ఫోన్స్ అయితే ఛార్జర్ అడుగుతాడు. అడిగిన తర్వాత దానికి కొంత డిక్రీజ్ అవుతుంది. ఐఫోన్ లాంటి ఫోన్స్ అయితే బ్యాటరీ హెల్త్ తగ్గినందుకు దానికి ప్రైస్ డిక్రీజ్ అవుద్ది. ఇలాంటివి మనం వెళ్ళిన తర్వాత కొనుక్కుందాం అని ఆతృత, కొత్త ఫోను తీసుకుందాం అనే ఆనందంలో ఉంటాము. కానీ ఇంకా కంపెనీ వాళ్ళు కావాలని చేస్తారో ఏదో తెలియదు. నాకైతే లాస్ట్ ఒక 5 months బ్యాక్ ఫోన్ తీసుకున్నాను, S25. అది తీసుకున్నప్పుడు ఫస్ట్ అమెజాన్లో బుక్ చేసిన తర్వాత అక్కడ ఎంప్లాయీస్ ఏమోని యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి చెక్ చేయాలి వాళ్ళు. ఇక్కడ రావడం కాదు, మీరే రండి, మాకు డెలివరీ లేదన్నారు. కానీ అమెజాన్లో అయితే ఇక్కడ రావాలని ఉంది. కానీ నేను తీసుకెళ్ళాను ఫోను తీసుకుందామని, ఎక్స్చేంజ్ పెడదామని. అన్నీ చూసి ఐఫోన్కి లాస్ట్లో చిన్న బ్లాక్ ఉంటుంది ఎండింగ్లో స్క్రీన్ మీద. ఆ బ్లాక్ చూసి ఈ ఫోన్ డిస్ప్లే పోయిందంటారు అమ్మాయి. కనీసం వాళ్ళు ఎఫిషియెంట్గా ఉన్న వాళ్ళు తీసుకుంటారో లేదు తెలియదు. అలాగని చెప్పేసి రేట్ తగ్గించేస్తా అన్నారు. నాకు వద్దని చేసి మళ్ళీ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే ఫ్లిప్కార్ట్లో ఐఎంఈఐ నెంబర్ కొట్టాం. తర్వాత మామూలు ఫోన్ డ్యామేజ్ ఏముందా లేదని కొట్టాం. కొట్టిన తర్వాత ఇక్కడ మనకు నాకు 23,000 కట్టాడు ఫోను. అంటే ఫోన్ తీసుకుందాం అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ కాకుండా ఫోన్ డయాగ్నోస్టిక్స్ చెక్ చేస్తారు, బ్యాటరీ హెల్త్ చెక్ చేస్తారు, ఛార్జర్ అడుగుతారు. ఇవి ఏమీ లేనందుకు మళ్ళీ 3,000 కట్టింది. మనం అనుకున్న ప్రైస్ 23,000. అది ముందే మనకు చెప్పలేడు. ఇందులోనే చెప్పామంటే మనకి ఈ రేట్ అని ఫిక్స్ అయ్యి మనం ఆ కొత్త ఫోన్ తీసుకుందాం అనుకుంటాం, లేదా పర్లేదు కట్టనట్టుంది. కానీ ముందుగా ఎలా కట్టడం వల్ల మనం ఆ ఫోన్ తీసుకుంటాం. అంటే అక్కడ దాకా వెళ్ళిన ఫోన్ చేతిలో వచ్చిన తర్వాత ఈ ఆనందం ఫోన్ తీసుకోవాలి, మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళాలని చెప్పి ఆతృతతో ఆ ఫోన్ తీసుకుంటాం ఎక్స్ట్రా ఇచ్చి. మనం అదే బయటని కట్టినా సరే అదే రేట్ వస్తుంది. కానీ మనకు ఆతృత అలా క్రియేట్ చేస్తారు. ఈ ఒక్కటి గమనించుకొని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత కడుతున్నారో చూసుకొని దాన్ని డిపెండ్ అయ్యి మీరు ఎక్స్చేంజ్ పెట్టండి. లేదంటే మంచి ఫోన్లు మీ దగ్గర ఉంచుకున్న ఎక్స్చేంజ్లో చాలా తక్కువ రేట్లకి మీరు ఇవ్వాల్సి వస్తుంది. అంతే.